హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. వాతావరణంలో మార్పులు వచ్చేసాయి. వర్షాకాలం సీజన్ కూడా రానే వచ్చింది. మరి వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఒక భయానక వాతావరణం నెలకొంది. ఈ సంవత్సరం అంటే వర్షం పడుతున్న సమయంలో పిడుగులు అధికంగా పడుతుంటాయి. వర్షాలు కూడా అధికంగా పడడంతో కొన్ని గ్రామాలు ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణం కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినటువంటి ఈ పిడుగులతో పాటు కూడా కొంతమందిని అంటే సంబంధించినటువంటి అడవి ప్రాంత భాషల్ని ఒక వాతావరణం మాత్రం భయానకంగా గుర్తిస్తుంది. ఎందుకంటే టొర్నడోలు మనం ఈ మాటలు మాత్రం ఎక్కడో అంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎక్కడో మారుమూల చోట మాత్రం ఈ టొర్నడోలు సుడిగాలు వస్తుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొమట్లగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిన్న కూడా సాయంత్రం కూడా అంటే ములుగు మండలం సంబంధించినటువంటి మంగపేట గ్రామంలో కొమట్లగూడెం సంబంధించినటువంటి ఆ గ్రామ అడవి ప్రాంతంలో నిన్న సాయంత్రం పూట కూడా బీభత్సమైన గాలితో కూడిన ఒక టోర్నడోలు మొత్తం బీభత్సం సృష్టించాయి. అక్కడ పొలం పనులు చేస్తున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ టోర్నడోల దాటికి తట్టుకోలేక వాళ్ళు పరులు అందించుకొని వాళ్ళు ప్రాణభయంతో మొత్తం బిక్కుమంటూ వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. అయితే సుమారు ఒక గంట నుంచి 2 గంటల పాటు జరిగిన ఈ టోర్నడోలో బీభత్సం కూడా ఇంతే కాదు, సుమారు అక్కడ ఉన్నటువంటి కొమటగూడెం ప్రాంతం నుంచి ఉంటే 4 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ టోర్నడోలు మొత్తం బీభత్సం సృష్టించాయి. అనేక పెద్ద పెద్ద వృక్షాలు కూడా నిలమట్టంగా అయ్యాయని తెలుస్తుంది. అయితే ఈ విషయం సమాచారం తెలుసుకున్నటువంటి ఏదైతే ఉందో అంటే ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ సంఘటన జరిగిన స్థలాన్ని కొమటగూడెం ప్రాంతంలో అడవి ప్రాంతాలకి పంట పొలాల ప్రాంతాలకు కూడా వాళ్ళు కూడా వెళ్ళి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు గతంలో ఏదైతే ఆగస్టు 2024 ఆగస్టు 31 తేదీన కూడా ములుగు నుంచి ఇటు తాడ్వాయి ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో అంటే టోర్నడోలు బీభత్సం సృష్టించింది. ఇంతే కాదు, సుమారు వేల కొద్ది చెట్లు కూడా నీలమట్టమయ్యాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటని చెప్పేసి ఒక ప్రత్యేక బృందం కూడా అక్కడికి వచ్చి కూడా మొత్తం సమీక్షించింది, విచారం మొత్తం చేపట్టింది. దీనికి కారణం మరి టోర్నడోలైనా లేకపోతే సంబంధించినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల అయితే అంటే ముఖ్యంగా ఇది అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అడవి ప్రాంతంలో ఎక్కువగా చెట్లు మన నేలకూర ఎందుకు కూలాయి అని చెప్పేసి కూడా చాలా వరకు అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అడవి ప్రాంతంలో చాలా పురాతన చెట్లు ఉంటాయి. మరి ఈ చెట్లు వయసు పైబడి వయసు ఎక్కువడంతో నేలకూలయ్యా. మరి కూలితే 1-2 చెట్లు కూలాలి, కానీ ఈ వందల వేల సంఖ్యలో ఈ చెట్లు కూలడం ఏంటని చెప్పేసి కూడా గతంలో ఆగస్టు 24వ తారీఖున కూడా అంటే ఆగస్టులో అంటే 2024 సంవత్సరంలో కూడా ఈ జరిగిన గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి ఒక భయానక వాతావరణం కూడా మళ్ళీ నిన్న సాయంత్రం మంగపేట మండలం కొమటగూడెం ప్రాంతంలో రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ భయకంపితం అవుతున్నారు. ఎందుకంటే ఇవి పంట పొలాల మీద వస్తే పర్లేదు, కానీ అట్లాంటి పంట నష్టం అవుతుంది. కాకపోతే ఇది ఒక అంటే ఊళ్ళ మీద వచ్చి ఈ టోర్నడోలు అంటే సుడిగాల్లో బీభత్సం సృష్టిస్తే ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చాలా భయాందోళనకు గురవుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అంటే సంబంధించినటువంటి పంట పొలాలు అయితేనే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూలిన వాటిని కూడా అంటే పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యంగా అంటే సుమారు వాళ్ళు పరిశీలించిన దాంట్లో గతంలో అయితే 30 లక్షల వరకు కూడా నష్టం వాటిందని కూడా వాళ్ళ అంటే సర్వే ప్రకారం చెప్తున్నారు. ఇప్పుడు కూడా సుమారు 4 ఎకరాల్లో కూడా అంటే సుమారు 4 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ చెట్లు కూలడం ఏంటి అంటే ముఖ్యంగా ఈ చెట్లు మరి అడవి ప్రాంతాల్లో వస్తే ఏ విధంగా ఉంటుంది, మరి సిటీలో వస్తే ఏ విధంగా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే నిన్న ములుగు మండలం సంబంధించినటువంటి మంగపేట కొమటగూడెం పరిసర ప్రాంతాల్లో సుమారు 1 గంట నుంచి 2 గంటల పాటు కూడా ఈ టొర్నడోల బీభత్సం సుడిగాల బీభత్సం ఇంతే కాదు, దీన్ని మళ్ళీ వస్తే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి తండావాసులు కానీ గ్రామ ప్రజలు కానీ భయంతో మొత్తం వాళ్ళు వరుకుతున్న పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించిన వాళ్ళకి ఒక ధైర్యం చెప్పి కూడా మరి ఏం చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా అక్కడ సమీక్షించి వాళ్ళకి అంటే రాబోయే రోజులు ఏ విధంగా ఉండాలి, ఒక వస్తే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కోరుకుంటున్నారు.